అందరికీ నమస్కారం. గ్రామ ప్రజలందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన గ్రామ సర్పంచ్ కసుకుతి రంగమణి గారి ఆధ్వర్యంలో మనం జెండా ఆవిష్కరించడం జరిగింది గ్రామ పంచాయతీలో. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీటీసీ సభ్యులు లక్ష్మీనారాయణ గారు, అట్లాగే ఎంపీసీఎస్ అధ్యక్షులు మోవా శ్రీనివాసరావు గారు, అట్లాగే గ్రామ ప్రముఖులు శాస్త్రులు గారు, వేణుగోపాల్ గారు, సత్యనారాయణ గారు, పాపారావు, అట్లాగే సచివాలయం సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మొత్తం మీద అంతకుముందు ఎంతోమంది అమరవీరులు త్యాగ ఫలితమే మనం ఇవాళ స్వాతంత్ర దినోత్సవం అనుభవిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు చాలా మంచి శుభగడియలు మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఢిల్లీలో కానీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి దిశ నిర్దేశంతో మన శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు గారి సూచనలతో మన ఎంపీ బాలశౌరి గారి అండదండలతో మనం ముందుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మనం చాలా ఈ శుభ సందర్భంగా మనం గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఒకసారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి చిన్న చిన్న సమస్యలున్నా మనం ముందుకెళ్తాం, కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే మన సర్పంచ్ రంగమణి గారి సూచనల మేరకు మన యార్లగడ్డ వెంకటరావు గారు ఎన్ఆర్జీఎస్ నుంచి ఇమీడియట్గా 3 రోడ్లకి గ్రాంట్లు శాంక్షన్ చేశారు. ఒకటి మన కమ్యూనిటీ హాల్ నుంచి అక్కడ ఆలపాటి శ్రీనివాసరావు ఇంటి వరకు సిమెంట్ రోడ్డు కానీ, అట్లాగే ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది యాదవ బజార్లో గోళ్ళ వెంకటరావు ఇంటి దగ్గర నుంచి ఆ శివర అక్కులు బాలరావు ఇంటి వరకు, అట్లాగే సింగనగూడెంలో పాత ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్డుకి వచ్చే వరకు కూడా మొత్తం మీద దగ్గర 30 లక్షల రూపాయల గ్రాంట్ మంజూరు చేయించారు సర్పంచ్ గారు. ఈ సందర్భంగా మన సర్పంచ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఇంకా కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి. డిఎంఎఫ్ అని రకరకాల గ్రాంట్లో పెట్టాము. అవి మనం డ్యూ కోర్సులో మెల్లిమెల్లిగా వస్తే కంగారు పడాల్సిన పని లేదు. ఇంకా పారిశుద్ధ్య పనులు కానీ అవి చిన్న సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు పంచాయతీల్లో ఇంతవరకు 5 పైసలు గ్రాంట్ లేకుండా అంతకుముందు ప్రభుత్వం మనం నానా ఇబ్బందులు గురి చేసింది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి మన ఎమ్మెల్యే గారి ద్వారా ఎల్లబట్టి శాంక్షన్ అయింది. నెక్స్ట్ కూడా మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రి పంచాయతీలకు వెన్నుదన్నుగా ఉంటానని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ముఖ్యంగా మనకి గ్రామంలో ముఖ్యమైన సమస్య వీరవల్లి ఒట్టుకుడిపాడు రోడ్డు 7 మీటర్లు చేసేది మనం ఎప్పుడో శాంక్షన్ చేయించాం. అది ఇక్కడి నుంచి వీరవల్లి నుంచి ఒట్టుకుడిపాడు వరకు 25 కోట్లు శాంక్షన్ అయింది. అది త్వరలోనే